दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై 26వ తేదీ ఆదివారం. మనం రామాయణంలో సారకాండ లేదా ప్రథమ కాండ ఏదైతే ఉన్నదో దానిలో 11వ సర్గలో ఉన్నాం మనం. ఏకాదశ సర్గ. దానిలో ఒక సుమారు 110, 109, 110 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి సందర్భం. చూసినట్లయితే సందర్భం రామరావణ యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉన్నది. రావణాసురుడు ఇంకా మాయలు పన్ని రామచంద్రుడిని గెలవాలి తప్ప, లేదా నేను బయట నుంచి సహాయం తెచ్చుకుని రామచంద్రుడిని గెలవాలి తప్ప నా వల్ల కాదేమో అని భయం వేసింది. వెంటనే అతనికి 2 మిత్రులు ఉన్నారు. వారిద్దరూ కూడా ఒకప్పటి చిన్ననాటి స్నేహితులు. అహిరావణుడు, మైరావణుడు, లేదా ఐరావణుడు, మైరావణుడు. అహిమహి అని కూడా పేర్లు ఉన్నాయి. అహిరావణుడు లేదా ఐరావణుడు, మహిరావణుడు లేదా మైరావణుడు. వాళ్ళిద్దరికి మీరు త్వరగా వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కౌరు పెట్టండి, నా యొక్క జరుగుతున్నటువంటి యుద్ధం యొక్క వృత్తాంతం తెలియజేయండి. ఏ రకంగా ఇద్దరు అల్పమైనటువంటి తుచ్చమైనటువంటి మానవుల చేతిలో నేను అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నానో అది వాళ్ళకి తెలియజేసి వెంటనే రమ్మనమనండి అన్నారు. వాళ్ళిద్దరూ మాయా రూపంలో వచ్చేసారు. రాత్రి యుద్ధభూమిలో అందరూ నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వారి చుట్టూ కూడా తన వాలాన్ని గుండ్రంగా పెట్టి హనుమస్వామి నిద్రిస్తూ ఉన్నారు. ఆ వాలం దాటడం వారి వల్ల కాలేదు. అది దాటి లోపలికి అడుగు పెట్టలేకపోయారు. దాంతో వాళ్ళు ఆకాశ మార్గంలోకి వెళ్ళి రామలక్ష్మణులు ఉన్న చోటికి కిందకి దిగారు. దిగి రామలక్ష్మణులు పడుకున్నటువంటి రాయితో సహా పెళ్లగించి నిశ్శబ్దంగా దాన్ని తీసుకుని పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు. ఇది రామలక్ష్మణుల కోసం అందరూ దుఃఖిస్తున్నటువంటి సమయంలో ఒక పక్షి మాట వినపడింది హనుమస్వామికి. ఆడపక్షి అడుగుతూ ఉన్నది, నాకు నరమాంసం తినాలని కోరికగా ఉందయ్యా. ఆ మగపక్షి చెప్తూ ఉన్నది, రామలక్ష్మణులు అనే ఇద్దరు ఉన్నారు, వారిద్దరిని ఇప్పుడు బలి ఇవ్వబోతూ ఉన్నారు కాసేపట్లో పాతాళంలో. ఆ బలి ఇచ్చిన వెంటనే ఆ మాంసాన్ని తెచ్చుకొచ్చి ఇస్తాను సుమా అని మగపక్షి ఆడపక్షితో చెప్పడం విన్నారు హనుమస్వామి. ఆయనకి రామలక్ష్మణులు ఎక్కడున్నారో అర్థమైపోయింది. అత్యంత వేగంతో ఆయన పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అక్కడ కావలి దగ్గర కాపలా కాస్తున్నటువంటి మకరధ్వజుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనను లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. వెంటనే హనుమస్వామి, నేను రామకార్యం మీద వెళుతున్నానయ్యా, నా పేరు ఆంజనేయుడు, నేను ఇలాగా వెంటనే రామచంద్రమూర్తిని చూడాలి, తీసుకెళ్లారు వాళ్ళు లోపలికి అనగానే అతడు వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. మహాప్రభు ఆంజనేయ, మీరు నా తండ్రి అయినటువంటి వారు, నేను మీకు జన్మించినటువంటి పుత్రుడను అని చెప్పి హనుమస్వామి ఆశ్చర్యపోయారు. నువ్వు నాకు ఎప్పుడు పుట్టావురా అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, నువ్వు లంకాదహనం చేసినప్పుడు ఆ పొగలో నువ్వు దగ్గినప్పుడు వచ్చినటువంటి ఆ తుంపర నీటి బిందు ఒక చేప మింగడం జరిగింది, ఒక మకరం, ఒక మొసలి మింగడం జరిగింది. నేను వెంటనే ఆ మొసలి గర్భవతి అయింది ఆ తేజస్సుకి. దాంతో నేను పుట్టాను, నా పేరు మకరధ్వజుడు, మీరే నాకు తండ్రి మహాప్రభు అన్నాడు. సరే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నారు హనుమస్వామి. తిన్నగా లోపలికి వెళ్ళండి, అక్కడ ఉన్నారు వాళ్ళు అని చెప్పి వాడున్న చోటకి పంపించాడు. మొత్తానికి ఆ రకంగా ఆ ద్వారం దగ్గర అమ్మవారి గుడి ఉంది, అక్కడ దుర్గాదేవి యొక్క గుడి.
ఆ గుడిలో కామాక్షిదేవి గుడి, అక్కడ రామలక్ష్మణుడిద్దరిని బలి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు రామలక్ష్మణుడిద్దరిని చక్కగా అలంకరించి సిద్ధంగా ఉంచారు కట్టేసి. వాళ్ళు వెంటనే హనుమస్వామి ఆ గర్భగుడిలో ప్రవేశించి తలుపు వేసుకుని దానిలోంచి గట్టిగా ఒక కేక పెట్టారు, వీరిద్దరిని మాత్రమే లోపలికి పంపించండి, మీరెవరూ రావడానికి వీల్లేదు అని అమ్మవారి గొంతులో మాట్లాడారు. వెంటనే వాళ్ళిద్దరూ అనేకమైనటువంటి ఆహారాలు కూడా లోపలికి పంపించారు. తర్వాత రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా లోపలికి పంపించారు. వెంటనే హనుమస్వామి వారిద్దరిని తీసుకుని ధడేలను తలుపు బదులు కొట్టి బయటకు వచ్చి ఆ ద్వారం నుంచి అక్కడ నిలబడ్డారు. తతో విస్మితో భూత్వా త్వరం గత్వా సమారుతిః ఇతస్తతో భ్రమన్ పుర్యాం నారీం రహసి సంస్థితాం. మొత్తానికి ఆ రకంగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ అక్కడ ఎదురుగుండా విల్లంబులు ధరించి వారిద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా ఆ సైన్యాన్ని అంతటిని సంహరిస్తూ ఉన్నారు. హనుమస్వామి కూడా ఆ అహిరావణ మహిరావణుల యొక్క సైన్యాల్ని సంహరిస్తూ ఉన్నారు బయట సమయంలో కూర్చొని. మొత్తానికి తద్దేవ్యా వచనం శ్రుత్వా తౌ దైత్యావతి విస్మితౌ దూతైర్విలుంఠ్య హట్టాంశ్చ తథాసీయ పురౌకసాం. మొత్తానికి వాళ్ళు అనేకమైనటువంటి ఆహార పదార్థాలు పంపించి లోపల నుంచి దేవి తింటుంది అనుకుంటున్నటువంటి సమయంలో హనుమస్వామి వాటిని పూర్తిగా భుజించి ఆయన ఈ రకంగా బయటికి రావడం జరిగింది. ధృత కోదండతూణీరౌ ద్వారేణైవార్పితౌ శ్రియైః తౌ దృష్ట్వా మారుతిర్నత్వా ఆలింగ్య శ్రీరామ లక్ష్మణౌ. లోపలికి ప్రవేశించినటువంటి ఆ రామలక్ష్మణుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు హనుమస్వామి. మొత్తాన్ని కవాటాని తత ఉద్ఘాట్య, ఆ గుడి యొక్క తలుపుల్ని బదులు కొట్టి బయటకు వచ్చారు. శరజాలై తౌ జఘాన క్షణమాత్రతః సేవకాన్ సుహృదాదీంశ్చ తయోర్బాణైర్జఘాన సహ. ఆ అహిరావణ మైరావణ యొక్క సమస్త సేనని రామలక్ష్మణుడిద్దరు కూడా సంహరించారు, వారి మిత్రుల్ని వారి సేవకుల్ని కూడా. తర్వాత 2 బాణాలతోటి అహిరావణ మహిరావణ ఇద్దరిని సంహరించేశారు రామలక్ష్మణుడు. అయిపోయింది కదా అనుకునే సమయంలో పునస్థౌ జీవితౌ దైత్యౌ, ఇలా ఒక్కసారి దురుపుకుని వాళ్ళిద్దరూ మళ్ళీ లేచి కూర్చున్నారట. వాళ్ళకి మళ్ళీ ప్రాణం వచ్చింది. పునస్తేన నిపాతితౌ, మళ్ళీ సంహరించారు రామలక్ష్మణుడు. శతవారం హతౌ ఏవం నాసీత్ మృత్యు తయోస్తదా. 100 సార్లు ఒక్కొక్కరిని కూడా సంహరించారు రామలక్ష్మణుడు అహిరావణి మైరావణ్ణి. 100 సార్లు వాళ్ళు మళ్ళీ తిరిగి పుడుతున్నారు తప్ప మరణించటం లేదు. హనుమస్వామి వెంటనే విస్మితో భూత్వా, చాలా ఆశ్చర్యంతో త్వరంగత్వాస మారుతి, పాతాళ నగరం లోపలికి వెళ్ళారు. ఇతస్తతో భ్రమన్ పుర్యాం నారీం రహసి సంస్థితాం. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ అహిరావణ మహిరావణుడు ఉండేటువంటి ఇంటికి. అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయిని పట్టుకున్నారు హనుమస్వామి. ఐరావణ భోగపత్ని, ఆవిడ ఐరావణ భోగపత్ని. పప్రచ్ఛ మరణం తయోః, ఆవిడని అడిగారు, అమ్మా నాకు ఒక మాట చెప్పాలి నువ్వు అన్నారు. అడగబోయా చెప్తానంది ఆవిడ. వాళ్ళిద్దరూ ఎలా మరణిస్తారో చెప్పు తల్లి అనగానే ఆవిడ కంగారు పడింది. సా ప్రాహ నాగకన్యాహం, నేను ఒక నాగకన్యని. బలే నానేన ధర్షిత, నన్ను బలాత్కారంగా తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ఇక్కడ బందీగా ఉంచి నాతో ఈ ఇంటిలో నాతో ఉంటూ ఉన్నారు వాళ్ళు. మైరావణోపి మాం నిత్యం దుష్ట బుద్ధ్యాత్ర పశ్యతి ఉభాభ్యామపి చ క్రీడాం దాతుం నాస్తి బలం మయి. వారిద్దరూ కూడా నన్ను భారీగానే సంభావిస్తూ ఉన్నారు. నాకు వారంటే ఇష్టం లేనటువంటి వ్యవహారంగా ఉన్నది. మిత్రం త్వేకో రిపుస్త్వైకః ఇది దుఃఖం తయోర్మమ. కాకపోతే వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అనుమానం. నాకు మైరావణుడు అంటే ఎక్కువ ఇష్టం అని ఐరావణుడు అనుకుంటాడు, ఐరావణుడు అంటే ఎక్కువ ఇష్టం అనుకుని మైరావణుడు అనుకుంటాడు. వాళ్ళకి పడదు, ఆ రకంగా ఉన్నది. కాకపోతే నేను వాళ్ళ మరణ రహస్యం చెప్పాలంటే ఒక షరతు ఉంది, అది నువ్వు ఒప్పుకుంటే నేను చెప్తాను. చెప్పు మరి. మారుతే, ఓ హనుమా, రామో యది మాం స్వస్త్రియం హి కరిష్యతి, రామచంద్రమూర్తి నన్ను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళిద్దరు మరణ సంగతి చెప్తానయ్యా. ఆశ్చర్యపోయారు హనుమాన్. తర్హ్యహం కథయామద్య తయోర్మృత్యుర్యతో భవేత్. ఏ రకంగా వాళ్ళు మరణిస్తారో తెలియాలి అంటే రామచంద్రమూర్తి నన్ను వివాహం చేసుకోవాలి, అలా అయితే నేను ఒప్పుకుంటాను.
తశ్రుత్వా మారుతిర్ప్రాహ ఇది శ్రీరామ భారత న భవిష్యతి భగ్నస్తే మంచక మంచః మంచకః తర్హితే పతి. ఓ పని చేద్దాం, రామచంద్రమూర్తి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు ఉంది. ఆ షరతును ఒప్పుకుంటే రామచంద్రమూర్తి పెళ్లి చేసుకుంటారు. ఏమిటి ఆ షరతు? నువ్వు వాడేటువంటి మంచం మీద రామచంద్రమూర్తి ఒకసారి కూర్చుని చూస్తారు, అది విరిగిపోకుండా ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటారు. దానికి నువ్వు సిద్ధపడితే రామచంద్రమూర్తి నేను పెళ్లి చేసుకుంటారు అంది. అంతే. భవిష్యతి రామచంద్రస్తథేక్త్యుక్త్వా తమాహస. అయితే సరే, ఆ రహస్యం చెప్తాను విను ఉంది ఆవిడ. ఏమిటట? భ్రమరానేకదా పూర్వం బాలై కంటకరూపితాన్. చాలా కాలం క్రితం కొంతమంది పిల్లలు ఆటలాడుతూ కొన్ని భ్రమరాల్ని తీసుకుని వాటిని ముళ్ళ కంచెలో బంధించేశారు. అది ఈ అహిరావణ మైరావణ ఇద్దరు చూశారు. మోచయామాసస్తౌ హి తేన తుష్టాస్య షట్పదాః. వాటి రెండింటినీ జాగ్రత్తగా ముళ్ళ నుంచి విడిపించి వదిలేశారు. ఆ భ్రమరములు చాలా ఆనందపడిపోయాయి వారు చేసినటువంటి ఉపకారానికి. పడిపోయి తావూచుస్తే యువాభ్యాం హి మరణాద్రక్షిత. మమ్మ మరణం నుంచి మీరిద్దరూ కాపాడారు కాబట్టి మీరిద్దరూ మరణించకుండా మేము కాపాడుతాము ఎప్పుడు, కాబట్టి మీకు మరణం రాకుండా మేము చూస్తాం అని ఆ భ్రమరములు చెప్పి వెళ్ళిపోయాయి. యథా తథా యువాంచాపి రక్షామో మరణాద్వయం ఇత్యుక్త్వా తే స్థితాశ్చాత్ర తే నీత్వామృతముత్తమం. కాబట్టి అవి ఏం చేస్తాయి? రోజు వెళ్ళి అనేకమైనటువంటి పుష్పాల్లోంచి రసాన్ని గ్రహించినట్టుగా దేవలోకాలకి వెళ్ళి అమృతాన్ని గ్రహించి తెచ్చి వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటాయి. ఆ అమృతాన్ని తీసుకొచ్చి వీళ్ళని కుడుతూ ఉంటాయి. కాబట్టి అమృతం లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి వాళ్ళు బతకకుండా మళ్ళీ చావకుండా మళ్ళీ బతికిపోతూ ఉంటారు. కాబట్టి వాడు ఎన్నిసార్లు సంహరించినా అన్నిసార్లు బతకడానికి కారణం ఈ భ్రమరము అమృతం తెచ్చి వాళ్ళకి ఇస్తూ ఉండడమే. తద్ రక్త బిందువును స్పృష్ట్వా తే ప్రకుర్వంతి సజీవితౌ. వాడు రక్తంలోకి మళ్ళీ అమృతం ఎక్కిస్తున్నాయి ఇవి ప్రతిసారి కుట్టి, దాంతో వాళ్ళు మళ్ళీ బతికేస్తూ ఉంటారు. భ్రమరాస్తే తయోర్నిద్రాస్థానే సంతి అధునా కపే. ఆ భ్రమరములన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే వాడు పడుకునేటువంటి మంచం దగ్గర ఉంటాయ్యా. రాత్రి వచ్చి అవి రోజు అమృతాన్ని వాడికి ఎక్కిస్తూ ఉంటాయి కాస్త కాస్త. అంటే రోజు ఒక ఇంజెక్షన్ చేసినట్టుగా అమృతాన్ని పట్టుకొచ్చి ఈ భ్రమరాలు వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటాయి. కోటి శిస్తాన్ వర్ధయ శ్వాసోపి తన్మార్దయత్ క్షణాత్. ఎన్నున్నాయి భ్రమరాలు అంటే 1 కోటి భ్రమరములు ఉన్నాయట. ఈ కోటి భ్రమరములని కూడా నువ్వు సంహరించేసినట్లయితే వాళ్ళకి ఇంకా అమృతం దొరకదు కాబట్టి వాళ్ళు బతికిపోతారయ్యా. తత్రైకం శరణం ప్రాప్తం భ్రమరం ప్రాహ మారుతి. ఒక భ్రమరాన్ని సంహరించబోతూ ఉంటే అది కాస్త చేతులెత్తి నమస్కారం పెట్టింది. చాలా భ్రమరములు సంహరించేశారు హనుమత్ స్వామి కోటిలో, ఇంకొకటో రెండో మిగిలాయి. దాన్ని చంపబోతుంటే అది 2 చేతులు జోడించి నమస్కరించి హనుమత్ స్వామితో చెప్పింది, కురు మంచక గర్భం త్వం గజభుక్త కపిత్తవత్ ఐరావణ భోగజ్ఞాః షట్పతోపి తథా కరోతు. సరే, నేను వదిలేస్తాను, క్షమించి నాకు సాయం చేసి పెట్టాలి నువ్వు అన్నారు హనుమత్ స్వామి. చెప్పండి మహాప్రభు, చేస్తానని. ఈ మంచాన్ని నువ్వు కొరికేయాలి. మంచం చాలా అల్పంగా అయిపోవాలి, దాని మీద ఎవరైనా కూర్చుంటే టప్పెలు విరిగిపోయేలా అయిపోవాలి. నువ్వు కనుక ఆ పని చేయగలిగినట్లయితే నేను నిన్ను ప్రాణంతో వదిలేస్తాను అన్నారు హనుమస్వామి. సరే అని చెప్పి అది గజభుక్త కపిత్తవత్. గజము కరిమింగిన వెలగపండు అంటారు, లోపలేం ఉండదు, అది ఖాళీ అయిపోతుంది. పైకి ఆకారం ఉంటుంది కానీ లోపల ఏమి ఉండదు. ఆ రకంగా మంచం లోపల దూరి అది ఆ నాగకన్య యొక్క మంచాన్ని పూర్తిగా కూడా డొల్ల చేసేసింది. కురు మంచక గర్భం తుం గజభుక్త కపిత్తవత్ ఐరావణ భోగపత్న్యాః షట్పదోపి తథా కరోత్. వెంటనే అది ఆ పని పూర్తి చేసింది. తతో నిహత్య తౌ దైత్యౌ పునర్బాణౌ రఘుద్వః అభిషిచ్య తయో స్థానే రాజ్యేతం మకరధ్వజం. ఆ రకంగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వాళ్ళిద్దరిని బాణాలతోటి సంహరించారు, అహిరావణుణ్ణి మైరావణుణ్ణి కూడా. వెంటనే హనుమత్ స్వామి సరే ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేదు. ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటంటే తర్వాత చెప్తారు. వెంటనే మకరధ్వజుడు తన కుమారుణ్ణి ఆ ప్రాంతానికి పట్టాభిషేకం చేశారు హనుమత్ స్వామి.
యావద్గంతుం మనశ్చక్రే తావన్మారుతిరాధితః నాగకన్యా గృహం గత్వా నానా చిత్ర విచిత్రితం. మొత్తానికి రామచంద్రమూర్తిని తీసుకుని ఆ నానా చిత్ర విచిత్రమైనటువంటి ఆ నాగకన్య గృహం దగ్గరికి వెళ్ళారు హనుమంత స్వామి. దృష్ట్వా తం చారువదనాం వస్త్రాలంకారమండితాం ధృత్వా కరేణ దథస్థం కించిత్ కృత్వా సితాననం చకార మంచకం భగ్నం స్వభారేణ రఘుత్తమః. అమ్మా, నేను నీ మంచం మీద కూర్చుంటున్నాను, నీ మంచం విరగకుండా ఉంటే నిన్ను పెళ్లి చేసుకోవడం ఉంటుంది, ఆలోచిద్దాం అని చెప్పి రామచంద్రమూర్తి మంచం మీద కూర్చున్నారు. అది కాస్త దెబ్బలు విరిగిపోయింది, ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారు రామచంద్రమూర్తి ఆవిడతోటి చెప్పి. తతస్తయా ప్రార్థిత స రామస్తాం పునరబ్రవీత్. కానీ నన్ను పెళ్లి చేసుకోవాలనే కోరిక నీకు చాలా గట్టిగా ఉంది అని నాకు అర్థమైంది, కాబట్టి త్యక్త్వా దేహం భువం గత్వా భూత్వా బ్రాహ్మణ కన్యక తపస్తప్త్వా చిరం కాలం తృతీయే త్వం తు జన్మని ద్వాపరే ద్వారకాయాం హి మమ పత్ని భవిష్యతి. నువ్వు ఇప్పుడు గనక బాగా మరణించిన తర్వాత బౌద్ధలోకాలకు వెళ్ళిన తర్వాత ఉత్తమ జన్మను తీసుకుంటావు, మళ్ళీ తపస్సులు చేస్తావు. తపస్సు చేసి నీ 3వ జన్మలో, అంటే ఇప్పుడు ఉన్న తర్వాత ఒక తపస్సు చేసుకునేటువంటి జన్మ, ఆ తర్వాత నువ్వు ద్వారకాలో నేను అవతారం తీసుకున్నప్పుడు వచ్చి నాకు భారీగా అవుతావు. ఒకళ్ళ ఇద్దరా కృష్ణావతారంలో, కాబట్టి వాళ్ళలో ఒకతే ఈవిడ ఈ ఈ నాగకన్య అని అనుకోవడం తప్పేం లేదు. ద్వాపరే ద్వారకాయాం హి మమ పత్ని భవిష్యతి. తద్రామ వచనం శృత్వా రామాగ్రే అగ్నిం ప్రవిశ్యస. రాముడు చూస్తుండగానే నిలువెత్తు అగ్నిలో ఆవిడ తన దేహాన్ని అర్పించేసింది. కన్యాకుమారి నామ్నా ఆసీత్ ద్విజకన్యా అభిరోదసి. తరువాత జన్మలో ఆవిడ కన్యాకుమారి అనేటువంటి పేరుతోటి జన్మనెత్తి తపస్సులు చేసింది. మారుతే స్కంధ సంస్థో భూత్ తదా రామో ముదాన్వితః రాజ్యే కృత్వా మంత్రిణం స్వం లక్ష్మణం మకరధ్వజః అకరోత్తం స్కంద సంస్థం శేషం బ్రహ్మాండధారకం. మొత్తానికి రామచంద్రమూర్తి హనుమస్వామి భుజం మీద ఆ మకరధ్వజుడు, హనుమస్వామి కుమారుడైనటువంటి మకరధ్వజుడి యొక్క భుజం మీద లక్ష్మణస్వామి ఎక్కారు. అందరూ కూడా తతః క్షణాత్ జగ్ముహు తౌ లంకాం శ్రీరామ లక్ష్మణౌ. ఇద్దరిని తీసుకుని లంకా నగరానికి వచ్చేసారు. చక్కటి సినిమా తీయడానికి అనువైనటువంటి కథ అహిరావణ మైరావణుల యొక్క కథ. ఇది ఎక్కడిది అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇందులో ముందు తెలియదు చాలా మంది. ఈ ఆనంద రామాయణకారుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ కథ. శ్రీరామ లక్ష్మణౌ దృష్ట్వా సుగ్రీవాద్యాః వానరాః తావాలింగ్యముహుర్నత్వా బభూముహు తోషపూరితాః. మొత్తానికి చాలా సంతోషపడ్డారు ఆ సుగ్రీవుడు మొదలైనటువంటి ఇతర రాక్షసులందరూ కూడా. రామలక్ష్మణుడిద్దరిని కూడా ఆలింగనం చేసుకున్నారు. రామోపి సకలం వృత్తం సుగ్రీవాదీన్యవేదయత్. రామచంద్రమూర్తి హనుమస్వామి చేసినటువంటి అద్భుతమైన కర్మ గురించి సుగ్రీవాదులందరికీ కూడా చెప్పారు రామచంద్రమూర్తి. దైత్యౌ రామేణ నిహతౌ శ్రుత్వా సదసి రావణ. రావణుడి దాకా వెళ్ళింది. అహిరావణ మైరావణులు అనేటువంటి ఇద్దరిని కూడా రామచంద్రమూర్తి సంహరించారండి. ఆ మాట వినగానే రాక్షసాం శకితః ప్రాహ పూర్వవృత్తం భయాన్వితః. వెంటనే పాత వృత్తాంతాలన్నీ కూడా గుర్తురావడం మొదలెట్టే రావణాసుడికి అక్కడ ఉన్న రాక్షసులతో అందరితోటి చెబుతూ ఉన్నాడు. నా మృత్యువు ఎలా వస్తుందో నాకు తెలుసయ్యా, నా మృత్యు రహస్యం నేను చెప్తాను వినండి. మానుషేణ ఇవ మృత్యుర్మే. ఒక మానవ మాత్రుడు నన్ను సంహరిస్తాడు అనేటువంటి విషయం నాకు తెలుసు. ప్రాహ పూర్వం పితామహ. బ్రహ్మగారు ఇదివరకు చాలా కాలం క్రితమే నాకు చెప్పారు నిన్ను ఒక మానవుడు సంహరిస్తాడు అనేటువంటి విషయం. అతో నారాయణ సాక్షాత్ మానుషో భూతున సంశయ. కాబట్టి నన్ను సంహరించడం కోసం శ్రీమన్నారాయణుడు ఒక మానుష వేషం వేసుకుని ఇప్పుడు వచ్చాడు అనడంలో నాకేమీ సందేహం లేదు. రామ దాశరథిర్భూత్వా మాం హంతుం సముపస్థితః. కేవలము నన్ను సంహరించడం కోసం దాశరథిగా, దశరథ కుమారుడిగా పుట్టి రామచంద్రమూర్తిగా నా ఎదుట ఇప్పుడు ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు.
యథా అనరణ్య, ఇంకో కథ చెప్తాను వినండి. యథా అనరణ్య పూర్వం హి సహతో దీక్షితో మయా. రామచంద్రమూర్తికి పూర్వ వంశంలో, సూర్యవంశంలో అనరణ్యుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. నేను యుద్ధానికి వెళ్ళి అనరణ్యుడు అన్నవాడిని సంహరించాను. వాడు మరణించబోతూ ఒక మాట అన్నాడు. సప్తశ్చాహం తదా తేన సూర్యవంశోద్భవే నహి ఉత్సృజ్యతే మద్వంశో పరమాత్మా సనాతనః. ఏమయ్యా, నువ్వు ఇప్పుడు నన్ను సంహరిస్తున్నావు, బానే ఉంది, కానీ మా సూర్యవంశంలోనే పుట్టినటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమైనటువంటి ఒకడు, సనాతనుడైనటువంటి ఆ పరమాత్మ, సయేవ త్వాం పుత్ర పౌత్ర బాంధవై విహనిష్యతి. అతగాడు నిన్ను నీ పుత్రులతో, బంధువులతో, నీ యొక్క సమస్తమైనటువంటి పరివారంతో నిన్ను సంహరిస్తాడు ఒకనాడు అని చెప్పి నాకు శాపం ఇచ్చాడు మరణించే ముందు. ఈ రాముల వారి ముందు తరాల్లో ఉన్నటువంటి అనరణ్యుడు అనేటువంటి వాడు. ఇత్యుక్త్వా సయౌనాకం శోధునా సమయో మమ. అలా చెప్పి నా చేతిలో మరణించినటువంటి ఆ అనరణ్యుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా వంతు వచ్చింది అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళడానికి. అంటే నేను కూడా ఇంకా మరణించవలసి ఉన్నది. సమాగతో రాఘవో మాం సమరే సహనిష్యతి. నాతో యుద్ధం చేయడం కోసం లంకానగరం పొలిమేరల్లో దిగినటువంటి ఆ రామచంద్రమూర్తి ఇప్పుడు నన్ను సంహరించబోతూ ఉన్నాడు అనేది అర్థమైపోతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఒకడు మిగిలాడు, ముఖ్యమైనటువంటి విభోధ్య. ఇంకా ఇద్దరు మిగిలి ఉంటారు, మేఘనాథుడు, కుంభకర్ణుడు. విభోధ్య కుంభకర్ణం తమానయస్థం త్వరాన్వితాః. వెంటనే బయలుదేరి వెళ్ళి, ఉన్నవాళ్ళు ఉన్నట్టు మీరందరూ కుంభకర్ణుడి ఇంటికి వెళ్ళి అతగాడి నిద్రలేపి యుద్ధానికి తీసుకురండి. తతస్తే తాం గుహాంగత్వా తత్సుకాసేన వికర్షితాః యాతాయాతే ప్రచక్రుస్తే కుంభకర్ణోదరే ముహుః. దానికి ఆ రకంగా రావణాసుడి చేత ఆజ్ఞ ఇవ్వబడినటువంటి ఆ భటులు కుంభకర్ణుని యొక్క గుహ లేదా భవనం దగ్గరికి వెళ్ళారు. నిద్ర లేపట్లో నానా అవస్థలు పడ్డారు. లోపలికి వెళ్ళడానికి కూడా ఆ గుహలోకి వీలు లేకుండా ఉంది. వాడు నిశ్వాసం వదిలినప్పుడల్లా వీళ్ళు గాలితో బయటికి దోసేయబడుతున్నారు. వాడు పీల్చుకుంటే మళ్ళీ అందరూ లోపలికి వస్తూ ఉన్నారు. అలాగే వాడి దాకా వెళ్ళడానికే బోళ్ళంత ఊగిసలాడటం జరిగింది. ఎలాగో అలా తప్పించుకుని కాళ్ళతోటి, రాళ్లతోటి, చెట్లతోటి వాడి పొట్ట మీద కొట్టి, గుర్రాలతోటి, ఒంటెలతోటి వాడి మీద నడిపించి, తదైకత్ర బాహుపాశైర్బలం కృత్వాథ రాక్షసాః గత్వా తదంతికం భీత్వా నిజఘృస్తం ద్రుమైః పదైః. ద్రుమములతోటి, పదములతోటి అతగాడిని కొట్టడం మొదలెట్టారు, గెలడం మొదలెట్టారు, గుచ్చడం మొదలెట్టారు. శిలాభిః తాడయామాసుః. పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి వారి మీదకి విసిరారు. అశ్వైహి ఉష్ట్రైహి వ్యచూర్ణయన్. వాడి శరీరం మీద గుర్రాల్ని, ఒంటల్ని కూడా నడిపించారు. కాష్టభారైర్మహాదాహం దేహే చక్రుహునుపాధ్యయ. కర్రలన్నీ పేల్చి వాటిని అంటించారు. కాస్త మంటకైనా వాడు గబుకుని లేస్తాడేమో అని చెప్పి వాడి కాళ్ళ దగ్గర అక్కడ పెట్టి, తదా ప్రబుద్ధశ్చోత్థాయ సూకరాన్ మహిషాన్ వరాన్ కోటిశః స్వముఖే క్షిప్త్వా జలవాపిర్విశోష్య చ. మొత్తానికి కష్టపడి లేచినటువంటి, నిద్ర లేచినటువంటి ఆ కుంభకర్ణుడు అక్కడ పెట్టినటువంటి అనేకమైనటువంటి ఆ వరాహములను, మహిషములను కూడా శుభ్రంగా కోటిశః, కోట్ల కొద్దీ పెట్టారు అక్కడ వాళ్ళు ఎవగానే తినడానికి. వాటన్నిటి తిన్నాడు. అక్కడ ఒక పెద్ద తటాకం ఉంది, అందులో నీరంతా కూడా ఒక్కసారి తాగేసాడు. మొత్తం ఆ తటాకం అంతా నీరు చుక్క లేకుండా అయిపోయింది. అంత నీరు వాడు తాగేశాడు. గత్వా నత్వా రాక్షసేంద్రం బోధయామాస రావణం. పరుగు పరుగున ఆ రావణుని యొక్క మా అంతఃపురానికి వచ్చాడు. అక్కడ సమావేశం జరిగేటువంటి భవనానికి వచ్చాడు. వచ్చి రావణాసుడితో మాట్లాడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు. ఏకదాహం వనే గత్వా దృష్ట్వా తం నారదం మునిం పృష్టవాన్ త్వం కుత్రయాసి కుతశ్చాగమనం కృతం. అన్నయ్య, ఒకానొక రోజు నేను అడవిలో వెళుతూ ఉన్నప్పుడు నాకు నారద మహర్షి కనిపించారయ్యా. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా, ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నావు అని చెప్పి నేను సరదాగా అడిగాను నారద మహర్షిని ఆనాడు. ఆయన ఒక సమాధానం చెప్పాడు. సమాం ప్రాహ. ఆయన నాతో ఏమన్నాడంటే, దేవలోకాత్ అయోధ్యాం ప్రతి గమ్యతే. నేను దేవలోకంలో బయలుదేరానయ్యా, ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నాను అని చెప్పాడు నాతో.
రావణాదీంద్రనే హంతుం విష్ణు జాతోత్ర మానుష. ఎందుకు వెళ్తున్నావు అయోధ్యకి? అక్కడ రావణాసురుడు సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు రామచంద్రుడై చిన్న బాబుగా పుట్టాడు ఇప్పుడే. కాబట్టి అతగాడిని చూడడం కోసం నేను వెళుతున్నానయ్యా అని చెప్పి నాకు ఆనాడు నారద మహర్షి చెప్పారు. అంటే సుమారు 42 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాడు వాడు. ఆ రావణాదీంద్రనే హంతుం విష్ణు జాతోత్ర మానుష దేవవాక్యాత్వరయితుం రామం గచ్చామ్యహం జవాత్. ఈ విషయం తెలుసుకున్నటువంటి నేను తొందరగా రాముల వారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి వేగంగా వెళుతూ ఉన్నానయ్యా అయోధ్యకి, దేవలోకాల్లో బయలుదేరాను. ఇత్యుక్త్వా మాం గతశోధ ప్రేషయామాస రాఘవం ఇతి శృతం మయా పూర్వం తవాగ్రే తన్నివేదితం. కాబట్టి ఈ రకంగా ఆ దేవకార్యం కోసం రామచంద్రమూర్తిని కొంచెం త్వరపెట్టి తొందరగా ఆ పని పూర్తి చేయవా అని చెప్పి రమ్మన్నారు దేవతలందరూ. అవయా పుట్టేవు బాగానే ఉంది, కానీ నువ్వు అలాగే కొన్నాళ్ళు పుట్టినే ఏమి చేయకుండా ఉంటామో, తొందరగా ఒకటి రావణాసురుని సంహరించాలి సుమారు గుర్తు చేసి రావయ్యా రామచంద్రుడికి అని దేవతలందరూ నన్ను పంపించారు. అందుకోసం నేను అయోధ్యకి వెళుతున్నానయ్యా అని నాకు చెప్పాడు. ఇది నేను ఇదివరకు విన్నాను. నేను ఆనాడే నేను వచ్చి నేను నీకు ఈ విషయం కూడా చెప్పాను, ఇలా జరగబోతూ ఉంది నేను విన్నానని. కాబట్టి ఓ పని చెయ్యి, అర్పయ అద్య రామాయ సీతాం సఖ్యం కురు ప్రభో. రామచంద్రుడితో స్నేహం చేసుకో హాయిగా, సీతమ్మని తీసుకెళ్లి 2 చేతులు నమస్కరించి ఆయన చేతిలో పెట్టేసాయి, ఇంకొక మార్గం లేదు. ఇతి తద్వచనం శ్రుత్వా రావణస్తం వచో బ్రవీత్. ఆ మాట వినగానే రావణాసురుడు అన్నాడు, నిద్రా వ్యాప్తే క్షీణే తే జగచ్చ నిద్రాం సుఖం కురు. అనవసరంగా నిద్ర లేపాను రా బాబు నిన్ను, నువ్వు వెళ్ళిపోయి హాయిగా నిద్రపో, నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎలా లేచావో అలాగే ఎక్కడి నుంచి లేచావో అక్కడి నుంచి అక్కడికే వెళ్ళి మళ్ళీ పడుకో, నేను నిన్ను మాట్లాడను, నేనేమి ఇబ్బంది పెట్టను. తద్బంధో క్రూరవచనం శ్రుత్వా నత్వాధరావడం. ఆ మాట అనగానే పౌరుషం పొడుచుకొచ్చింది కుంభకర్ణుడికి. తన అన్నగారి మాట విని వెంటనే ఆయన ఆ పౌరుషంతో జవాద్యయౌ సయుద్ధాయ ఉల్లంఘ్య ప్రాసాదమున్నతం. ఆ ప్రాసాదాలని దాటుకుంటూ అంతెవరిని లెక్క చేయకుండా గబగబా నడుచుకుంటూ యుద్ధభూమిలోకి వచ్చేసాడు. అన్నగారి కోపం వచ్చిందని తెలుసుకున్నటువంటి రావణాసురుడు. కుంభకర్ణం తతో దృష్ట్వా కృపణా భయ విహ్వలా చక్రుః పలాయనం సర్వే రామపార్శ్వం ఉపాగతా. కుంభకర్ణుడు యుద్ధభూమిలోకి రావడం చూడగానే వానరులందరూ గడగడ వణికిపోయారు. వాళ్ళందరూ పరుగున పరిగెత్తుకుని వచ్చి రామచంద్రమూర్తి వెనకాలకు వచ్చేసారు. రామచంద్రమూర్తి వెనకాల దాక్కోవడానికి వచ్చేసారు వానరులందరూ కూడా. కుంభకర్ణం తత్ర దృష్ట్వా ప్రణనామ విభీషణ. యుద్ధభూమిలో కుంభకర్ణుడు చూడగానే విభీషణుడు వచ్చి ఆయనకి నమస్కారం చేశారు. అన్నగారికి జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని. అన్నగారు అంటే తండ్రితో సమానమైనటువంటి లెక్క. కాబట్టి విభీషణుడు వచ్చి నమస్కారం చేశాడు. ఉవాచ ప్రణతో భూత్వా మయా రాజాతి బోధితః సీతాం రామాయ దేహీతి తేన ధికృతస్త్వహం. ఏమయ్యా అన్న కుంభకర్ణ, రామచంద్రమూర్తికి సీతమ్మని అప్పచెప్పు అని నేను ఎన్నోసార్లు నచ్చ చెప్పాను పెద్దన్న రావణాసుడికి, కానీ నన్ను చీచి అని ధిక్కరించి పొమ్మన్నాడు. అది విని నేను రాముల వారిని సేవించుకోవడం కోసం ఇక్కడికి వచ్చేసాను. నాకు ఇంకొక వేరే కార్యం ఏమీ లేదు, రాజ్యం మీద భోగాల మీద ఆశ ఏమీ లేదు, కేవలము రామ పాదాల మీద విశ్వాసం మాత్రమే ఉన్నది నాకు. తత్శ్రుత్వా అహం రాఘవస్య సేవాం కర్తుముపాగతః అని చెప్పగానే తత్శ్రుత్వా బంధువచనం, తన సోదరుడైనటువంటి విభీషణుడు చెప్పినటువంటి మాట విని కుంభకర్ణస్థం అబ్రవీత్. కుంభకర్ణుడు అంటూ ఉన్నాడు విభీషణుడితోటి, సమ్యక్ కృతం త్వయా వత్సా. బాగా చేసేవారు నువ్వు అన్నాడు కుంభకర్ణుడు విభీషణుడిని. సమ్యక్ కృతం త్వయా వత్స, నువ్వు బాగా చేసావు. మదగ్రే మాస్థిరో భవ యుద్ధే స్వీయ పరో మాత్ర జ్ఞాయతే నమయాద్యహి. కానీ ఓ పంచి,
నేను అన్న తరఫున పోరాడడానికి వచ్చాను కాబట్టి వీరేంత వరకు నా కంటికి కనపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే నేను యుద్ధంలోకి దిగాక నావాడెవడు పరువాడెవడు అనేటువంటి ఆ ఇది నాకు కనపడదు, పోతుంది. ఎదురుగుండా ఉన్న వాడిని చంపేయడం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటాను నేను. కాబట్టి నువ్వు మంచి పని చేసావు, బాగానే చేసావు. నేను చేయలేని పని నువ్వు చేసావు. కానీ ఇక నుంచి యుద్ధభూమిలో నా కంట పడకుండా ఉండడానికి ప్రయత్నించు. తతో బంధుం నమస్కృత్య రామ పార్శ్వముపాయయౌ. అలాగే అన్నయ్య అని చెప్పి విభీషణుడు నమస్కారం పెట్టి కుంభకర్ణుడికి రాముల వారి వెనకాలకు వచ్చి నిలబడ్డాడు. కుంభకర్ణోపి హస్తాభ్యాం పాదాభ్యాం పేషయన్ హరాన్. కాళ్ళతోటి ఆ వానరులందరినీ తొక్కుకుంటూ వచ్చేస్తున్నట్ట. పాదాల కింద పడి కొన్ని వందల వేల మంది రాక్షసులు మరణిస్తూ ఉన్నారు. చచార వానరీం సేనాం తత్ర దృష్ట్వా కపీశ్వరం త్రిశూలేనాథ తం భిత్వా ఆనయామాస పురీంతు సహా. మొత్తానికి సుగ్రీవుడిని చూశాడు. ఆ వానరులందరినీ సంహరిస్తూ సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడిని ఒక శూలంతో గుచ్చి భుజం మీద వేసుకుని పరుగు పరుగున లంకానగరంలోకి పరిగెడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు సుగ్రీవుని తీసుకుని. మార్గే స్వస్థ సుగ్రీవ కర్ణౌ ఘ్రాణం రిపోర్నకైః చిత్వా యయో రాఘవేంద్రం సోపి పౌరైర్విలర్జిత. దానికి వాల్మీకి రామాయణంలో కూడా ఈ విషయాన్ని చక్కగా అందంగా రాస్తారు. భుజం మీద వేసుకుని సుగ్రీవుని వెళుతూ ఉంటే మేడల మీద చూస్తున్న స్త్రీలందరూ కూడా ఆనంద పడవసులైపోయి పన్నీరు చల్లారట కుంభకర్ణుడి మీద. భలే విజయం సాధించుకొచ్చాడని. ఆ పన్నీరు తగలగానే సుగ్రీవుడికి మెలకు వచ్చింది. మూర్ఛపోయినటువంటి సుగ్రీవుడికి వెంటనే తన గోళ్లతోటి చేతులతోటి ముక్కు చెవులు కూడా రక్కి వేశాడు. ఆ చిత్వా కర్ణౌ ఘ్రాణం రిపోహ్ నఖైః చిత్వా. తన గోళ్లతోటి ఆ ముక్కు చెవులని రెండింటినీ కూడా కత్తిరించేశాడు, గీరేశాడు. దాంతో కింద పడి పరిగెత్తుకుని వచ్చేసి రాముల వారి వెనకాల నిలబడ్డారు సుగ్రీవుడు కూడా. ఎవరున్నా రాముల వారి వెనకాల నిలబడవలసిందే, ఇంకొక మార్గం లేదు. తనని తాను రక్షించుకోవాలి అంటే, ధరించాలంటే ఎక్కడ నిలబడాలి అంటే రాముల వారి వెనకాలకు వచ్చి నిలబడ్డమే. అంటే ఆయన పరివారంలో కలిసిపోవడం ఒకటే మార్గం. అదే చేశాడు సుగ్రీవుడు కూడా. పునర్యయౌరణ భువం తం దృష్ట్వా రఘునందన. మళ్ళీ వెనక్కి తిరిగి కుంభకర్ణుడు యుద్ధభూమిలోకి వచ్చాడు రాముడున్న చోటుకి. వివ్యాధ నిశితై బాణై సోపి రామం ద్రుమైర్నగైః తాడయామాస తాన్ బాణై నివార్య రఘునందన. అనేకమైనటువంటి బాణాలు కురిపిస్తున్నారు రామచంద్రమూర్తి కుంభకర్ణుడి మీద. అతడు దొరికిన శిలలు వృక్షాలు ఏముంటే వాటిని రామచంద్రమూర్తి విసురుతూ ఉన్నాడు. వాటిని ఆకాశంలో ఉండగానే ముక్కలు ముక్కలు చేస్తూ తన దాకా రాకుండా చూసుకుంటున్నారు. వానరుల మీద పడకుండా కాపాడుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. వాయవ్యాశ్రేణ చిచ్ఛేదా తద్హస్తౌ సాయుధౌ క్షణాత్. రెండు చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నటువంటి ఆ రెండు చేతుల్ని వాయవ్యాస్త్రంతో ఖండించి వేశారు రామచంద్రమూర్తి కుంభకర్ణుడివి. చిన్న బాహుం అధాయాంతం నదంతం వీక్ష రాఘవ. చేతులు రెండు తెగిపోయి రక్తాలు కారుతున్నా కూడా కాళ్ళతో పరిగెట్టుకుంటూ రామచంద్రమూర్తి మీద పడ్డానికి వస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. ద్వావ్ అర్ధచంద్రవు నిశితావు ఆదాయ అస్య పదద్వయం. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి రెండు వాడి అయిన బాణాలను తీసుకుని రామచంద్రమూర్తి వాడి పాదాలు రెండింటినీ కూడా కత్తిరించి వేశారు. చిచ్ఛేద పతితౌ పాదౌ లంకాద్వారి మహాస్వనౌ. ఒక్కొక్క పాదం ఎగురుకుంటూ వెళ్ళి లంకా నగరపు ద్వారం గోడకు అడ్డంగా పడిపోయింది. ఇంకా అందులోంచి లోపలికి ఎవడు బయటికి రావడానికి వీలు లేకుండా అంత పెద్ద పాదం అది వెళ్ళి లంకా ద్వారానికి అడ్డంగా పడినంతగా పడినట్టుగా పడింది. నికృత్త హస్తపాదోపి కుంభకర్ణో అతి భీషణ మడబాముఖ వక్త్రం వ్యాదాయ రఘునందనం అభిదుద్రావ వినదన్ రామచంద్రమ సంవ్యథ రాహు చంద్రమ సంవ్యథ. మొత్తానికి రాహు చంద్రుడిని కబళించడానికి వస్తున్నట్టుగా కాళ్ళు చేతులు లేనివాడు అయినప్పటికీ కూడా వస్తూ ఉన్నాడు రామచంద్రుడి వైపుకి దొల్లుకుంటూ. కుంభకర్ణుడు రామచంద్రుడిని ఎలా అయినా సరే తన యొక్క బరువుతోటైనా సరే నశింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో అపూరయచ్చితాగ్రైశ్చ సాయకైః తద్రఘూత్తమః
శరపూరిత వక్రోసౌ చుక్రోశ అతి భయంకర. మొత్తానికి అనేకమైనటువంటి బాణాలు వాడి మీకు వేశారు. కొన్ని మొహం అంతా గుచ్చిపోయి, కొన్ని నోటి దగ్గర గుచ్చిపోయి, వాటితోటి విపరీతమైనటువంటి బాధతోటి వాడు భరించలేనంత వినలేనంత కేకలు పెడుతూ ఉన్నాడు. అతి భయంకర చుక్రోశ, మిక్కిలి భయంకరమైనటువంటి అరుపులు అరుస్తూ ఉన్నాడు. అధ సూర్య ప్రతీకాశం ఐంద్రం శరం అనుత్తమం ముమోచతేన చిచ్ఛేద కుంభకర్ణ శిరో మహత్. సూర్య ప్రతీకాశమైనటువంటి, సూర్యుడితో సమానమైనటువంటి ఐంద్రాస్త్రాన్ని తీసుకుని రామచంద్రమూర్తి దాంతో కుంభకర్ణుడి యొక్క శిరస్సుని ఖండించారు. తదాఖే దేవవద్యాని నేదు కుసుమ వృష్టిభి. ఆకాశం నుంచి పూలవాన్ని కురిసింది కుంభకర్ణుడు మరణించగానే. హనుమన్ నాటకకారుడు ఒక అందమైనటువంటి మాట చెప్తాడు. ఈ కుంభకర్ణుడి యొక్క చేతిని రామచంద్రమూర్తి ఖండిస్తే అది వెళ్ళి సముద్రంలో పడిందిట. పడినప్పుడు అది ఎంత పొడుగుందిట అంటే లంకా తీరం నుంచి ఆ భారత దక్షిణ తీరం దాకా పడిందిట. అది అంటే వంతెనలో పడింది అనమాట. అది ముందు చేస్తుంటే వంతెన కట్టక్కర్లేకపోను కదా అనుకున్నారు కొంతమంది. దాని మీద నడిచిన మాత్రం అంత పెద్ద బాహు అనమాట. అది 100 యోజనాలు పొడవున్నటువంటి బాహు అని చెప్పి ఆశ్చర్యపోతారు. వాడి యొక్క పరిమాణం అంత ఉంది అనే ఒక అతిశయోక్తిగా చెప్పడం. దానికి ఆ రకంగా లంకా సముద్రానికి 100 యోజనాల సముద్రం మీద మరొక వంతెన కట్టారా అన్నట్లుగా పడింది అది, ఆ బాహు ఆ నీళ్ళలో. మొత్తానికి అది అతగాడి యొక్క చరిత్ర. గానే ఆకాశం నుంచి పూలవాన కురిసింది. వవర్షు అమరారామం తుష్టుర్వివిధైస్తవై. మొత్తానికి కుసుమ వృష్టిభి వవర్షు. దేవతలందరూ కూడా పూలవాన కురిపించారు. దేవతారామాలు, అమరారామములు అన్ని కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాయి. పితృవ్యం నిహతం శ్రుత్వా పితరం చాతి విహ్వలం రావణి స్వాంతయామాస త్వం మే పశ్చాద్య వైబలం. తన చిన్నాన్న మరణించాడనే వార్త విని, తన తండ్రి మిక్కిలి దుఃఖంతో ఉన్నాడనేటువంటి వార్త విని, రావణాసుడి యొక్క కుమారుడైనటువంటి రావణస్య అపత్యం పుమాన్ రావణి అని వ్యుత్పత్తి చెప్తారు వ్యాకరణలో. రావణుని యొక్క కుమారుడు కాబట్టి వాడి పేరు రావణి. అంటే ఇంద్రజిత్ లేదా మేఘనాథుడు. వాడు రావణాసుడి దగ్గరికి వచ్చి సాంత్వయామాస, రావణాసుడు ఊరుకోబెట్టాడు. కొంచెం అతనికి ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్పాడు. ఇవాళ నేను వెళ్తాను, నా పరాక్రమం ఇవాళ చూడండి అనే మాట అన్నాడు. ఇత్యుక్త్వా త్వరితం గత్వా మేఘనాదో నికుంభిలాం రక్తమాల్యాంబరధరో హననాయ ఉపచక్రమే. మొత్తానికి రక్తమాల్యాంబరధరుడయ్యాడు వాడు. అంటే ఎర్రని వస్త్రములు ధరించినటువంటి వాడు, ఎర్రని పుష్పములు హారములు ధరించినటువంటి వాడు అయినటువంటి వాడై ఆ యుద్ధంలో సంహరించడానికి బయలుదేరాడు. రథార్థం దివ్యశస్త్రార్థం జయార్థం అభిచారకై యోగినీవటాధో భూమ్యాం గుహాయాం సంస్థితో రహః. ఈ ఎర్రని బట్టలు, ఎర్రని దండలు వేసుకున్నటువంటి వాడు ఒక గుహలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అభిచారిక హోమం ఒకటి చేస్తున్నాడు. దివ్యమైనటువంటి శస్త్రాల కోసం, జయం కోసం ఒక అభిచారికమైనటువంటి ఒక హోమాన్ని, అంటే క్షుద్ర పూజ లాంటిది ఒకదాన్ని చేయడానికి కూర్చున్నాడు. తోయానిలానల వ్యాఘ్ర సర్ప రాక్షస కంటకై ఆత్మన పరితకృత్వా పరిఘాన్ సప్త దుర్గమాన్. వాడి దగ్గరికి ఎవడు రాకుండా ఒక 7-8 అంచెల్లో పరిఘలు ఉన్నాయి, దుర్గములు ఉన్నాయి. లోపలేమో వాడు నీళ్లతోటి, అగ్నితోటి, వ్యాఘ్రములు, సర్పములు, రాక్షసులు వీళ్ళందరితోటి కూడా హోమాలు చేయడానికి అక్కడ కూర్చుని ఉన్నాడు. హోమకుండాధతః సర్పం బద్ధ్వా కృష్ణమధోముఖం రక్తపుష్పాంబరధరో రక్తచందన లేపితః. ఆ హోమకుండానికి చుట్టూ కూడా దారం లాంటిది కడతారు. దాని బదులు ఒక సర్పాన్ని కట్టాడట. కట్టి రక్త పుష్పాంబరధరో, ఎర్రని పువ్వుల మాలలు వేసుకుని ఉన్నాడు. రక్త చందన లేపిత, రక్త చందనం పూసుకుని ఉన్నాడు. రక్త పుష్పాక్షత గుంజా సర్షపశ్చందనక్షుభి. మొత్తానికి ఒక నల్లత్రాసుతో కట్టినటువంటి ఆ హోమగుండం
దాంతో పాటు ఎర్రని పూలు, రక్తాక్షతలు, గురువింద గింజలు, ఆ గుంజాహ, గుంజములు అంటే గురువింద గింజలు, ఆ ఆవాలు, రక్తచందనం, చెరకు, చంద్రమామిడి, మోదుగ, రాగి, నల్లజీడి, ఎముకలు, సమిధలు, మినుములు, మాంసము, జీడిపళ్ళు, ఎల్లేడు, వేప, మాది ఫలము, నల్ల ఉమ్మెత్త పువ్వులు, నిమ్మ, ఉత్తరేణి, రేగు, నరమాంసము, వీటన్నిటితోటి హోమం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు. రక్త పుష్పాక్షత గుంజా సర్షపశ్చందనేక్షుభి కదిరామ్ర పలాశోడ్ ఒడుంబర భల్లాతకాస్తిభి సమిద్భి మాష మాంసాది ఫల్లాతక ఫలైరపి అర్క నింబ బీజపూర కృష్ణదత్తూర రోచనై అపామార్గ బదరికా నరదాలక బంధుకై నరముండ సమాంసైశ్చ బిభీతక ఫలాదిభిః సర్పషడ్రైశ్చ మండూకైః స్వగ్దంత స్నాయులోమభిః నానావనచరాణాం చ మాంసైరపి సమంత్రకం. వాడు తెచ్చినటువంటి ఆ హోమానికి వాడినటువంటి పదార్థాల యొక్క పొడవైనటువంటి చెట్ట, అందులో కొన్ని మాంసము కాకుండా ఎముకలు, తలపుర్రెలు, తాటిపండ్లు, పాముల యొక్క కత్తిరించినటువంటి పాము ముక్కలు, కప్పలు, చర్మములు, దంతములు, వెంట్రుకలు, నరములు, వివిధములైనటువంటి రకరకములైనటువంటి జంతువుల యొక్క మాంసములు, వీటన్నిటిని పెట్టుకొని మంత్రాలతోటి రహస్యంగా కళ్ళు మూసుకుని వాడు హోమం చేస్తూ ఉన్నాడు. ఇత్థం చకార హోమం సాహ నిమీల్యనయ నేరహ. రహస్యంగా ఎవరు చూడకుండా అరమూసిన కన్నులతోటి హోమం సాగిస్తూ ఉన్నాడు. విభీషణోపి తం దృష్ట్వా హోమధూమ్రం భయావహం. దూరంగా ఉన్న విభీషణుడు కనపడింది ఆ ధూమం, ఆ హోమం జరుగుతున్నటువంటి వచ్చేటువంటి ఆ నల్లని ధూమాన్ని చూశాడు విభీషణుడు. అర్థమైపోయింది దానికి ఏం జరుగుతుందో. రాహ రామాయ సకలం, పరిగెత్తుకుని రామచంద్రమూర్తికి వచ్చి చెప్పాడు, ఇలాంటి హోమం ఒకటి చేస్తూ ఉన్నాడు. హోమారంభం దురాత్ముడైనటువంటి ఆ మేఘనాథుడు ఈ రకమైనటువంటి హోమం చేస్తూ ఉన్నారు రామచంద్ర. సమాప్యతే చేతు హోమోయం మేఘనాదస్య దుర్మతే సచ అజయ్య భవేద్రామ మేఘనాద సురాసురై. మొత్తానికి వాడు గనక ఈ హోమం చేయడంలో ఆ పూర్తిగా విజయాన్ని సాధించినట్లయితే, ఆ హోమంలో పూర్ణాహుతి చేసి అవబృత స్నానం చేసి వచ్చినట్లయితే వాడిని ఎవరూ సంహరించలేరు. వాడు అజయ్యుడు అయిపోతాడు, జయింప శక్యము కాని వాడు అయిపోతాడు. అత కాబట్టి శీఘ్రం వెంటనే లక్ష్మణేన ఘాతయిష్యామి రావణం. లక్ష్మణుడితో పాటు నేను కూడా పెడతాను, మేమిద్దరం వెళ్ళి ఆ ఆ మేఘనాథుడిని సంహరిస్తాము. ఎస్తు 12 వర్షాణి నిద్రాహార వివర్జితః త్రేనైహ మృత్యు నిర్దిష్టో బ్రహ్మణస్య దురాత్మనః. ఓ నేను రానా అని అడిగారు రామచంద్రమూర్తి. నువ్వు కూడా సంహరించలేవు రామచంద్ర వాడిని అన్నారు. నువ్వు కూడా నేను కూడా సంహరించడం లేదు. వాడికి ఒక వరం ఉంది. 12 సంవత్సరములు నిద్ర లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే సంహరించగలడు అనేటువంటి వరం ఒకటి ఆ మేఘనాథుడికి ఉన్నదయ్యా. ఎస్తు 12 వర్షాణి నిద్రా ఆహార వివర్జితః తేనైవ మృత్యు నిర్దిష్టః బ్రహ్మణస్య దురాత్మనః. బ్రహ్మగారు వాడికి వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారం 12 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి ఉన్నటువంటి వాడు మనిషి ఎవడైతే ఉంటాడో అతడే అతన్ని సంహరించగలడు. లక్ష్మణోయం యదాయోధ్యా పుర్యా స్వామను నిర్గతః తదాది నిద్రాహారాదీన్న ప్రాప్త సర్గుత్తమా. అయోధ్యలో బయలుదేరిన నాటి నుంచి ఇవాటి వరకు నిద్ర లేదు, ఆహారం లేదు. ఆ లక్ష్మణ స్వామి మిమ్మల్ని సేవించడం తప్ప ఇంకొకటి పని లేదు. అటువంటి లక్ష్మణ స్వామి మాత్రమే మేఘనాథుడిని సంహరించగలడు. అది వాడి ఉన్నటువంటి వరం బ్రహ్మగారిచ్చింది. సేవార్థం తవ రాజేంద్ర జ్ఞాతం సర్వమిదం మయా. కాబట్టి నీ సేవ కోసం నేను లక్ష్మణ స్వామి వెళతాము, మీరు విశ్రాంతిగా ఉండండి, అదంతా మీకు నేను చెప్పాను అని చెప్పి విభీషణుడు రామచంద్రమూర్తితో చెప్పాడు.
తతో రామాజ్ఞయా గత్వా లక్ష్మణేన విభీషణ. రాముల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞతోటి, ఆ అనుమతితోటి విభీషణుడు లక్ష్మణ స్వామిని తీసుకుని బయలుదేరాడు. హనుమత్ ప్రముఖై వీరై యూధపై సర్వతో వృత. అనేకమైనటువంటి హనుమత్ స్వామితో కూడినటువంటి వానర శ్రేష్ఠులందరూ కూడా వెనకాల వస్తూ ఉన్నారు. లక్ష్మణం దర్శయామాస హోమస్థానం నికుంభిలాం. నికుంభిల అనేది లంకా ద్వీపానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రాంతం మొదట్లో చెప్పారు మనం. కాబట్టి ఆ నికుంభిల దగ్గర ఈ జరుగుతున్నటువంటి హోమాన్ని దూరం నుంచి చూపించాడు విభీషణుడు లక్ష్మణ స్వామికి. హనుమత్ ప్రముఖై వీరై యూధపై సర్వతో వృత లక్ష్మణం దర్శయామాస హోమస్థానం నికుంభిలాం. అంగద స్కంధమారుహ్య. అంగదుడి యొక్క భుజాల మీద ఎక్కి కూర్చున్నారు లక్ష్మణ స్వామి. వహ్న్యస్త్రేణాథ కంటకాన్ జ్వాలయామాస సౌమిత్రి జఘాన రాక్షసాంశరై. మొత్తానికి చూసినటువంటి లక్ష్మణ స్వామి అంగదుడి మీద ఎక్కి యుద్ధం చేయడం మొదలెట్టి ఆగ్నేయాస్త్రంతో అక్కడ ఉన్నటువంటి ముళ్ళు లాంటివన్నింటినీ కూడా కాల్చివేశారు. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించేశారు. గరుడాశ్రేణ సర్పాంశ పర్వతాశ్రేణ దంష్టినః అనలం శాంతమకరోత్ పర్జన్యాస్త్రేణ లక్ష్మణ. మొత్తానికి గరుడాస్త్రం వేశారు. అక్కడ తెచ్చినటువంటి సర్పాలన్నీ కూడా పారిపోయాయి. పర్వతాస్త్రం వేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి వ్యాఘ్రములు, పులులు, సింహాలు లాంటి క్రూర జంతువులన్నీ కూడా పారిపోయాయి. అలాగే పర్జన్యాస్త్రం వేశారు. పర్జన్యం అంటే వాన, వర్షం. ఆ పర్జన్యాస్త్రంతో అక్కడ ఉన్న అగ్ని కాస్త ఆరిపోయింది. ఆ హోమం జరుగుతున్నటువంటి అగ్ని. ప్రాశయామాస హనుమానలిదం క్షణమాత్రతః జలం సంశోషయామాస్త్ర వాయవ్యాస్త్రేణ లక్ష్మణ. అక్కడ ఉన్నటువంటి వాయువు అంతా కూడా పీల్చేశారు హనుమస్వామి ఒక్కసారి. దాంతో వాయుదేవుని యొక్క కుమారుడు కదా ఆయన. ఒక్కసారి అక్కడ పీల్చేటప్పటికి అక్కడ ఆ గాలి లేక మంటలు ఎక్కడా కూడా మండడానికి అవకాశం లేకుండా పోయింది. ఆరిపోయిన మంట మళ్ళీ రాజుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. లక్ష్మణ స్వామి అప్పుడు వాయవ్యాస్త్రం వేసి అక్కడ నీరు కూడా లేకుండా నీరంతా ఎండిపోయేలా చేశారు. పరిహేష్వపి నష్టేషు తత్ర దృష్ట్వా రిపోస్థలం యయౌ ఉత్పాటితుం క్రోధాత్ హనుమాన్ యోగినీవటం. మొత్తానికి ఇంతకీ శత్రువు ఎక్కడున్నాడో విడిగా కనపడటం లేదు. అక్కడ పెద్ద ధోరణి జరుగుతోంది ఇదంతా. అక్కడ పెద్ద వటవృక్షం ఉన్నది. ఆ వృక్షం కింద చేస్తున్నాడు వీడి హోమం. హనుమస్వామి వచ్చి ఆ వటవృక్షాన్ని పెకరించి పీక్ అవతల పడేద్దాం అనేటువంటి దాంతో మొదలెట్టారు హనుమస్వామి. తదా తాం దర్శయామాస వటస్థాం యోగిని గుహాం. మొత్తానికి అక్కడ ఆ వటవృక్షానికి సమీపంలో, ఆ యోగిని వటవృక్షానికి సమీపంలో యోగిని గుహ అనేటువంటి గుహని చూపించారు విభీషణుడు హనుమత్స్వామికి. గుహా పిధాన పాషాణం హనుమాన్ పాదఘట్టనై చూర్ణీకృత్య గుహా సంస్థం మేఘనాదం వ్యతర్జయత్. మొత్తానికి ఆ గుహలోకి ఎవరు ప్రవేశించుకుని ఉండడం కోసం ఆ గుహకి పెద్ద బండరాయి ఒకటి అడ్డు పెట్టారు. వీడు లోపలికి వెళ్లే ముందు హనుమస్వామి తన ఎడం కాలితోటి ఆ బండరాయిని ఒక తన్ను తనేటప్పటికి అది పిండి అయిపోయి చిన్న చిన్న ముక్కలు అయిపోయి అంతా చల్లాచల్లగా పడిపోయింది. గుహలోకి వెళ్ళడానికి ద్వారం వచ్చింది. హనుమస్వామి లోపలికి వెళ్ళారు. మేఘనాథుడు అక్కడ ఉన్నాడు. తర్జయామాస, భయపెట్టారు. ఒక కేక పెట్టి తిట్టడం మొదలెట్టారు హనుమస్వామి వాడిని. తదాస మేఘనాదోపి త్యక్వా హోమం త్వరాన్విత. గబుక్కుని హోమం ఆపి, ఇంకా చేయడానికి ఏమీ లేదు అక్కడ హోమం. ఆ సమయంలో లేచాడు పైకి మేఘనాథుడు కూడా. క్రోధావిష్టో రథే స్థిత్వా యయౌ లక్ష్మణ సంవ్యూహం. మొత్తానికి మిక్కిలి క్రోధంతో ఆ మేఘనాథుడు లక్ష్మణుడికి ఎదురుగా వచ్చాడు. శస్త్రై అస్త్రై పర్వతాజ్యై మర్మవిద్భి నిజోక్తిభి చకార లక్ష్మణేన యుద్ధం తత్తారకామయం. మొత్తానికి మేఘనాథుడు లక్ష్మణుడితోటి దారుణమైనటువంటి యుద్ధం చేశాడు. శస్త్రాలతోటి, పర్వతాలతోటి కాకుండా తీవ్రమైన మాటలతోటి కూడా యుద్ధం చేశాడు. అంటే పరుషమైనటువంటి మాటలతో కూడా అరుస్తూ యుద్ధం చేస్తూ ఉన్నాడు మేఘనాథుడు
లక్ష్మణుడితోటి. సౌమిత్రిరపి, లక్ష్మణస్వామి కూడా బాణౌఘై, బాణాల సమూహంతో రథం అశ్వాన్ ధనుర్ధ్వజం తద్ధృఢం కవచం సూతం బిభేద క్షణమాత్రశః. క్షణంలో అతని యొక్క రథాన్ని, అశ్వాలని, ధ్వజాన్ని, అతని యొక్క కవచాన్ని, అతని యొక్క రథ సారథిని కూడా సంహరించారు, పాడు చేశారు లక్ష్మణస్వామి. తతసోన్యేన ధనుషా ముక్త్వా బాణాన్ సహస్రశః. వేల కొద్ది బాణాలు ఇంకో ధనుసు తీసుకుని వేస్తూ ఉన్నాడు మేఘనాథుడు. పద్భ్యామేవా స్థితో భూమ్యాం చిచ్ఛేద కవచం రిపోః. మొత్తానికి వాడి అనేటువంటి బాణంతో లక్ష్మణస్వామి యొక్క కవచాన్ని కూడా భేదించాడు మేఘనాథుడు. తత క్రుద్ధః స సౌమిత్రిః బాణేనేంద్రజితం సహి సశరం దక్షిణ భుజం పాతయామాస తద్గృహే. మొత్తానికి అనేకమైనటువంటి వేలమైన బాణాలు వేస్తూ ఉన్నారు, అట్నుంచి ఇట్నుంచి కూడా పడుతూ ఉన్నాయి. లక్ష్మణుని కవచం కూడా వాడు ముక్కలు చేశాడు. లక్ష్మణస్వామి ఒక వాడి అయినటువంటి శూలంతో వాడి భుజాన్ని కత్తిరించారు. అది కాస్త వెళ్ళి వాడి ఇంట్లోనే పడింది. లంకానగరం లోపల మేఘనాథుడి యొక్క గృహంలో పడేలా వెళ్ళింది అది. తదదా స వామహస్తేన మేఘనాదో అతి విహ్వలః. కుడి చేయి ఎప్పుడైతే తెగిపోయిందో ఎడం చేతితోటి విక్కిరి బాధపడుతున్నటువంటి మేఘనాథుడు దుద్రావ లక్ష్మణం హంతుం ధృత్వా శూలమనుత్తమం. లక్ష్మణస్వామిని సంహరించడానికి ఒక దారుణమైనటువంటి శూలంతో మీదకు వస్తూ ఉన్నాడు. తంచాపి మార్గణేనైవ సశూలం వామ సత్కరం మేఘనాదస్య సౌమిత్రిః చిత్వా రావణ సన్నిధౌ పాతయామాస లంకాయాం తదద్భుతమివాభవత్. వెంటనే ఇంకో బాణంతో ఆ శూలంతో పాటుగా ఉన్నటువంటి చేతిని మొత్తాన్ని కూడా ఖండించి, ఆ ఎడమ చేతిని అది రావణాసుడి యొక్క పాదాల దగ్గర పడేలా కొట్టారు లక్ష్మణస్వామి. అది వెళ్ళి రావణాసుడి దగ్గర పడింది సింహాసనం ముందు. తదా వ్యాదాయ స్వముఖం రావణి లక్ష్మణం యయౌ లక్ష్మణోపి శరం దివ్యం రామనామాంకితం శుభం. దివ్యమైనటువంటి రామ అనేటువంటి అక్షరములు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక బాణాన్ని తీశారు లక్ష్మణస్వామి. ముమోచ రఘువీరస్య కృత్వా చింతనమాదరాత్. ఒకసారి రామస్వామిని స్మరించుకుని అందులో అయితే ఒట్లు పెడతారు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైణం జహి రావణిం. ఇది మూల రామాయణంలో చెప్పినటువంటి మాట. రాముడు గనుక ధర్మాత్ముడైతే నువ్వు వెళ్ళి ఇతన్ని సంహరించుగాక అన్నారట ముందు. ఆ బాణం కదలలేదట. ఎందుకంటే రాముడు ధర్మాత్ముడేనా అంటే ధర్మాత్ముడే, కానీ అక్కడక్కడ అనుమానం ఉంది ఇంకా కొంతమందికి. దశరథ మహారాజు వెనక్కి రమ్మంటే ఆయన సుమంతుడితో అన్నారు, ఏమేం పర్వాలేదు వినలేదని చెప్పేవయ్యా అన్నారు. వెనక్కి వచ్చాక నన్ను మహారాజు శిక్షిస్తారండి అంటే పర్వాలేదు వినలేదని చెప్పేసే అన్నారు. కాబట్టి రాముడు నిజంగా ధర్మాత్ముడా కాదా అనేటువంటి అనుమానం ఇంకా కొంతమందికి ఉంది ఆ కాలంలో. కాబట్టి ధర్మాత్మ అనుమానం వచ్చింది. సత్యసంధశ్చ, రాముడు నిజంగా సత్యసంధుడే అయితే శూర్పణఖ వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అకృతదారాహ, నేను కాదమ్మా, భార్య లేనటువంటి లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళు అని మాట చెప్పారు. అది అసత్యం కదా అని కొందరికి ఇంకా వాదన ఉందట. ఎందుకని ఆయన అకృతదారాహ అనేటువంటి వాటికి భార్య దగ్గర లేనివాడు అనేటువంటి అర్థమే తప్ప భార్య లేనివాడు అనేటువంటి అర్థం కాదండి, దానికి ఎలా అర్థమైంది అంతే అనుకున్నారు మొత్తానికి. ఏదైతే అది అప్పుడు కూడా బాణం కదల. ధర్మాత్మ అంటే కదలలేదు, సత్యసంధ అంటే కదలలేదు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. రాముడు దశరథునికి పుట్టినవాడే అయితే కనుక వెళ్ళి సంహరించు అన్నారు, అయినా కదలలేదు. రాముడికి దశరథుడికి పాత్ర రాముల వారి జన్మలో ఎంత ఉందో మనందరికీ తెలుసు. నిజంగా దశరథుడికి పుట్టాడా అనేటువంటి సందేహం ఇంకా కొంతమందికి ఉంది ఆ కాలంలో. పాయసం తాగడం వల్ల కౌశల్య గర్భంలో ప్రవేశించింది విష్ణు తేజస్సు తప్ప దశరథుడి పాత్ర ఏముంది అందులో. కాబట్టి రాముడిని దాశరథి దాశరథి అని పిలవడంలో అర్థం ఏమిటి?
ఆయన దశరథి అనొచ్చా, దశరథ కుమారుడు అనొచ్చా అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉండొచ్చు. కాబట్టి అప్పుడు కూడా బాణం కదలేడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. ఇంకా ఆఖరిన ఒక మాట వాడట, పౌరుషేచ ప్రతిద్వంద్వ. పౌరుషంలో ఆయన మించి తిరుగులేని వాడు ఎవడు లేడు అనేటువంటి మాట నిజమైతే సర్ర నిడిపోయి బాణం లక్ష్మణ స్వామి వేసింది భీషణ్ మేఘనాథుడు సంహరించేస్తుంది. అంటే ఆ విషయంలో మాత్రం ఎవరికి ఏమీ అనుమానం లేదు. పౌరుషేచ లేకపోతే ఒక ఒట్టు పెట్టగానే అయిపోవాలి కదా, అన్ని ఒట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రాముడు ధర్మాత్ముడు అయితే వీడు సంహరించి వచ్చాయని ఒక మాట అంటే సరిపోవాలిగా. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శర ఏనం జహి రావణి. ఓ శర, ఓ బాణమా, నువ్వు వెళ్ళి ఈ రావణి అయినటువంటి మేఘనాథుడు సంహరించు అని ఒట్టు పెట్టారు. ఇక్కడ ఈయన అవన్నీ చెప్పకుండా అదే వాల్మీకి మహర్షి అక్కడ చెప్పాను కదా, మళ్ళీ అన్ని ఎక్కడెక్కడ పెడతాను అనుకున్నారు ఏమో. తోదా వ్యాదాయ సముఖం, తన భ్రూ మధ్యంలో పెట్టుకున్నారు ఆ బాణాన్ని. పెట్టుకుని రామనామాంకితం శుభం శరం మోచ రఘువీరస్య కృత్వా చింతనం ఆదరాత్. ప్రేమతో రామస్వామిని తలుచుకున్నట్టు ఒకసారి, రామనామం జపం చేశారట ఒకసారి, రామచంద్రమూర్తి యొక్క మూర్తిని దర్శించుకున్నారట, రామచరిత్రను ఒకసారి స్మరించారట. అంటే రాముని మీద ఒట్టు పెట్టి ఆ బాణాన్ని విడిచిపెట్టారు. సశరహ, ఆ బాణం వెళ్ళి సశిరస్త్రాణం శ్రీమజ్వలిత కుండలం ప్రమధ్యేంద్రజిత కాయాత్ పాతయామాస తచ్చిర. కిరీటంతో కుండలములతోటి ఉన్నటువంటి ఆ శిరస్సుని శరీరం నుంచి వేరు చేసి నేల మీద పడేసింది ఆ బాణం కాస్త వెళ్ళి. తత ప్రముదితాః దేవాః, దేవతలందరూ ఆనందపడ్డారు. సౌమిత్రిం పరితుష్టుభుః, స్తోత్రాలు చేశారు లక్ష్మణ స్వామి గురించి. పుష్పాణి వికిరంతో వై చక్రుహు నీరాజనము, నీరాజనాలు పడుతూ ఉన్నారు, ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తూ ఉన్నది. గతశ్రమ స సౌమిత్రి శంఖమాపోరయద్రణే, వెంటనే విజయానికి చిహ్నంగా ఒక పెద్ద శంఖారావం చేశారు లక్ష్మణ స్వామి. శృత్వా సీతా శంఖనాదం, ఆ శంఖనాదం అశోకవనంలో కూర్చున్నటువంటి సీతమ్మ వింది, ఆవిడికి వినపడింది శంఖనాదం. త్రిజటాం ప్రేష్య సాదరం, త్రిజట పక్కనే ఉంది, ఆవిడకి పిలిచి అంది. శుశ్రావ సకలం వృత్తం తద్వాక్యాత్ప్రతుతోషసా. త్రిజట వెళ్ళి ఎప్పటికప్పుడు వార్తలు మోసుకొస్తూ ఉన్నది. యుద్ధంలో ఇవాళ ఇలా జరిగింది, నిన్న ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతోంది, అవన్నీ ఎప్పటికప్పుడు సమాచారం చెబుతూ ఉన్నది. వెంటనే త్రిజటని పిలిచింది. ఈ శంఖారావం ఏమిటి అని అడిగింది ఆవిడ చెప్పింది. లక్ష్మణ స్వామి మేఘనాథుడిని సంహరించారమ్మా, ఆయన ఆనందంతో విజయ శంఖారావం చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట చెప్పింది. అది విని చాలా ఆనందపడింది ఆ సీతమ్మ తల్లి. తతస్తన్మేఘనాదస్య శిరస్సంగృహ్య మారుతి రాఘవాయ దర్శయితుం త్వరయామాస లక్ష్మణం. ఆ తెగిపోయిన శిరస్సును చేత్తో పట్టుకుని హనుమత్స్వామి రామచంద్రమూర్తికి చూపించాలి దీన్ని, పద అని చెప్పి లక్ష్మణ స్వామిని త్వరపెట్టి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకుని వచ్చారు. తదా స వానరైర్యుక్తో అంగదస్థ విభీషణః నానావాద్యం నినాదైశ్చ సౌమిత్రీ రాఘవం వ్యయౌ. మొత్తానికి అనేకమైనటువంటి మంగళవాద్యాల మధ్య ఈ వానరులందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా ఊరేగింపుగా లక్ష్మణ స్వామిని రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకొచ్చారు. నత్వాతం, రామచంద్రమూర్తికి నమస్కారం చేసిన లక్ష్మణ స్వామి దర్శయామాస మేఘనాదస్య తచ్చిరః, మేఘనాథుడి యొక్క శిరస్సుని రామచంద్రమూర్తికి చూపించారు. తదృష్ట్వా ఆలింగ్య సౌమిత్రిం రామః తుష్టో అభవత్ తదా. ఆ మేఘనాథుడు మరణించాడనే వార్త తెలిసినటువంటి రామచంద్రమూర్తి వెంటనే లక్ష్మణ స్వామిని గట్టిగా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. రావణో విభుజం దృష్ట్వా శృత్వా పుత్రవధం తదా. కాళ్ళ దగ్గర ఏదో పడిందని చూశాడు రావణాసురుడు. చూస్తే అది మేఘనాథుడి యొక్క ఒక భుజం, ఒక చెయ్యి. వెంటనే అర్థమైపోయింది మేఘనాథుడు మరణించాడని. పపాత పుత్ర దుఃఖేన సభాయా మూర్ఛితో భువి. ఒక్కసారి తెలివి తప్పి పడిపోయాడు సింహాసనం నుంచి రావణాసుడు
తన అత్యంత ప్రియమైనటువంటి కుమారుడు మేఘనాథుడు మరణించాడని అని తెలియగానే క్రోధాత్ స ఖడ్గమాదాయ ఖడ్గముద్యమ్య యయౌ హంతుం విదేహజాం. ఒక్కసారి కోపం వచ్చింది, తనని తాను సంభాళించుకోలేక వెంటనే ఖడ్గాన్ని తీసి ఈ ఖడ్గంతో సీతమ్మని చంపేసి వచ్చేస్తా అని సీతాదేవి దగ్గరికి బయలుదేరాడు ఆవిడని సంహరించడానికి. సుపార్శ్వో నామ మేధావి మంత్రీ తం సంయవారయత్. పరుగు పరుగున సుపార్శ్వుడు అనే పేరున్నటువంటి కొంచెం బుద్ధి తెలివితేటలు ఉన్నటువంటి మంత్రి ఒకడు వచ్చి అతన్ని నిలువరింపజేశాడు, ఆపాడు. సఖడ్గం తత్కరం ధృత్వా స్వహస్తే సత్వరాన్వితః ఉవాచ నీతి సంయుక్తం వచనం రావణం తదా. తన చేతిలో ఖడ్గం ఉంది, ఆ సుపార్శ్వుడికి ఇంకో చేతితోటి రావణాసుడిని పట్టుకున్నాడు, ఆపాడు. ఆ ఖడ్గం పట్టుకున్నటువంటి రావణాసుడు చెయ్యను నిలువరించాడు. నుంచి నీతితో కూడినటువంటి ఒక మాటని రావణాసుడికి చెప్తూ ఉన్నాడు ఆ సుపార్శ్వుడు. కథన్నా మదశగ్రీవ కోపాత్ స్త్రీవధమిచ్చతి. చి 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 చి. ఇంత బ్రతుకు బతికి రావణాసుడు ఒక స్త్రీని సంహరించుతున్నాడా? ఇంకెవరిని సంహరించడం చేతకాక స్త్రీవధ చేయడం ఎంత అల్పమైనటువంటి విషయమయ్యా! నీ వంటి మహావీరుడు చేయవలసిన పనాది. ఒక స్త్రీని వధిస్తావా నువ్వు? ఇదేనా నీ యొక్క పౌరుషం? ఇదేనా నీ యొక్క వీర్యం, పరాక్రమం? నువ్వేదో మహారాముడితోటి యుద్ధం చేసేస్తావు అనుకున్నామే. అది చేతకాక ఒక స్త్రీని వధించి నీ యొక్క పరాక్రమాన్ని చూపించదలుచుకున్నావు మా అందరికీ. కాబట్టి కథన్నామ దశగ్రీవ కోపాత్ శ్రీవధమిచ్చసి అస్మాభిసహితో యుద్ధే హత్వా రామం సలక్ష్మణం ప్రాప్స్యసే జానకీం శీఘ్రం ఇత్యుక్త స నివర్తతః. మేమందరం లేవా నీతోటి? మమ్మల్ని అందరినీ తీసుకుని యుద్ధానికి బయలుదేరి మళ్ళీ అందరం కలిసి రామచంద్రమూర్తిని సంహరిద్దాం. అప్పుడు హాయిగా నువ్వు సీతమ్మతోటి ఉండవచ్చు. అంతేగాని సీతను సంహరిస్తే ఏమొస్తుందయ్యా? ఇదా నీ పరాక్రమ ప్రదర్శన అని కొంచెం మందలిస్తున్నట్టుగా ఆపాడు సుపార్శ్వుడు. సులోచనాపి కాంతస్య భుజం కేయూరభూషితం దృష్ట్వా సమార్గణం స్వీయం పురతః పతితం భువి. మొత్తానికి మేఘనాథుడి యొక్క భార్య సులోచన భర్త చనిపోయాడని తెలిసింది. ఆవిడ పరుగు పరుగున వచ్చి ఆ భుజం చూసింది. బాగా అనేకమైనటువంటి స్వర్ణాభరణాలతో కూడినటువంటి వేళ్లకు ఉంగరాలు ఉన్నటువంటి నేల మీద పడినటువంటి ఆ భుజాన్ని చూసింది. చూసి మిక్కిలి బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది. తదా విలాపమకరో స్మృత్వా తత్పౌరుషాణి సా. ఆనాడు ఇలాగ ఇంద్రుడు జయించాడు, అలా ఈనాడు దేవతలందరినీ ఓడించాడని చెప్పి ఆయన యొక్క పరాక్రమాన్ని తలుచుకుని ఆ సులోచన అన్నాడు ఏడుస్తూ ఉన్నది ఆ మేఘనాథుని యొక్క భార్య. భుజోపి స్వాంత్వయంతాం స లేఖ్య భూమ్యాం సరేణ హి స్వలోహితాక్షరై ప్రాహ మాఖేదం భజ భామిని. మొత్తానికి రావణాసుడు తన కోడలికి చూశాడు. చూసి నువ్వు అలా దుఃఖించడం సరి అయినటువంటి విషయం కాదు. ప్రత్యక్షమైనటువంటి ఆదిశేషు వేసినటువంటి బాణంతో నేను మూర్ఛపోయాను. నువ్వు కూడా శ్రీరాముని యొక్క సన్నిధికి పోయి నమస్కరించి నా తలని ఇచ్చేయమని చెప్పి అడుగు. అలా వస్తే నా తల వస్తుంది. ఇప్పుడు నా తల వారి అధీనంలో ఉంది. రాముడు దాన్ని నీకు ఇచ్చుగాక అని అదృశ్య రూపంలో మేఘనాథుడు వచ్చి భార్యకి చెప్పాడు. అంటే మరణించినటువంటి మేఘనాథుడు అక్కడ ఆ భార్యకి అదృశ్య రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అలా ఏడవడం కాదు, నా గురించి దుఃఖించడం కాదు. ఆదిశేషువు యొక్క అవతారమైనటువంటి లక్ష్మణస్వామి చేతిలో నేను మరణించాను. సామాన్యమైన విషయం కాదది. అతడు తప్ప ఇంకెవడు మరణించలేనంతటి పరాక్రమం, సంపలైనటువంటి పరాక్రమం నాది. కాబట్టి అతనిచే సంహరించబడడం పెద్ద గౌరవమే కానీ నాకు ఒక అగౌరవం ఏమీ కాదు. నువ్వు కూడా శ్రీరామ భక్తురాలివి కా. నువ్వు వెంటనే వెళ్ళి రామచంద్రమూర్తిని వేడుకుంటే నా యొక్క శిరస్సును నీకు ఇస్తారు. సాక్షాత్ శేషశరాఘాతైః అహం ముక్తిమాగతాః త్వంచాపి గత్వా శ్రీరామం నత్వా యాచస్వ మత్శిరః. ఆయనకు నమస్కరించి నా భర్త శిరస్సు నాకు ఇప్పించండి మహాప్రభు అని యాచించు. తత్వాం దాస్యతి రామోపి. అప్పుడు కనీసం నా శిరస్సేన నీకు ఇస్తారు రామచంద్రమూర్తి. తేన అగ్నివిశ్యయ హిమాం. కాబట్టి
రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆ శిరస్సుతోటి నువ్వు కూడా సహగమనం చేసి నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయి. ఆ శిరస్సుతో పట్టుకుని నువ్వు కూడా సహగమనం చెయ్యి. ఆ సులోచనా పఠిత్వా సా లిఖితాన్యక్షరాణి తుష్టా పృష్ట్వా రావణాయ మండోదర్యై విభూషిత. మొత్తానికి సులోచన ఈ రకంగా వచ్చినటువంటి ఆ సందేశాన్ని ఆ తెలుసుకుని సాలంకృతంగా బాగా అందమైనటువంటి అలంకరణని చేసుకుని అత్తమామల యొక్క అనుజ్ఞం తీసుకుని ఓ పల్లకి మీద ఎక్కి యయౌ రామం శిబికాయా తాం దృష్ట్వా వానరోత్తమాహ. రామచంద్రమూర్తి సన్నిధికి వెళ్ళింది మేఘనాథుని యొక్క భార్య. వానరులందరూ చూశారు. సీతేయం రావణేనాద్య భయాద్రామం విసర్జిత ఇది మత్వా దుద్రువుస్తే సీతాయా దర్శనిచ్చయా. ఇంతవరకు సీతను చూడలేదు వానరులు ఎవరు. ఒక హనుమస్వామి తప్ప ఎవ్వరు సీతను చూసింది లేదు అందులో. వచ్చినప్పుడు సీతే అనుకున్నారు ఈ వానరులందరూ. అనుకుని నేను ఒకసారి చూస్తా. మొత్తానికి రావణాసుడు పంపించేశాడు, వచ్చేసింది సీత బయటికి లంకలోంచి అని చెప్పి అందరూ కూడా చూడడానికి ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా. శిబికాం వేష్టయామాసు జ్ఞాత్వా తాంతుసులు. పైగా పల్లకీలో వస్తుంది. పల్లకీ లోపల ఎవరున్నారో తెలియదు కదా వాళ్ళకి. ఒక స్త్రీ ఉందని తెలుసు అంతే. మొత్తానికి వాళ్ళందరూ అలా చూడగానే లోపల ఉన్నది సీతమ్మ కాదు, సులోచన, మేఘనాథుడి యొక్క భార్య అని తెలిసి వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు. శిబికావాహకాస్యేనా ఆయయు శ్రీరాఘవం పునః. మొత్తానికి ఆ శిబికని మోసేటువంటి వాళ్ళు రామచంద్రమూర్తి దగ్గర ఆ శిబికని లేదా పల్లకిని దించారు. సులోచనాపి శ్రీరామం ననామ శిరసాముహు. ఆవిడ సాష్టాంగ నమస్కారం చేసింది, పాద నమస్కారం చేసింది రామచంద్రమూర్తికి. పల్లకిలోంచి బయటకు వచ్చినటువంటి సులోచన. భర్తు శిరః కాంక్షమాణాం తాం రామో వాక్యమబ్రవీత్. నా పతిదేవుని యొక్క శిరస్సు నాకు భిక్షగా ఇవ్వండి రామచంద్ర అని శిరస్సును భిక్షగా యాచించింది సులోచన. రామచంద్రమూర్తి ఆవిడతో చెప్తూ ఉన్నారు, కృపయా తవ భర్తారం కరోం యజ్ఞ సజీవితం మా విషస్వాద్యవహ్నిం త్వం రోచతే చేద్వదస్వ మాం. ఓ పంచయమ్మా, నిన్ను చూస్తుంటే జాలి వేస్తూ ఉన్నది, నాకు తట్టుకోలేకపోతున్నా నీ దుఃఖం చూస్తే. మీ ఆయన నేను బతికించేస్తాను, నువ్వు ఆయనతో సుఖంగా ఉండవు, కానీ నువ్వేమి కంగారు పడుకోడు. మీ ఆయన మరణం నుంచి కూడా నేను బతికించగలను, కాబట్టి ఆయన బతికించమంటావా? నీకు ఇష్టమైన పని బతికించనా? ఆయన అడిగారు. రామచంద్రమూర్తి దయతోటి కరుణతోటి ఆవిడ బాధ చూసి ఓర్వలేక తదా సా ప్రాహ శ్రీరామం. ఆవిడ రామచంద్రమూర్తితో అంటూ ఉన్నది, పునః సౌమిత్రి హసత కుతో భవే తన్మరణం మోక్షదం జీవయస్వమా. నువ్వు మరణిస్తావు రామచంద్ర, బతికిస్తావు రామచంద్ర, బానే ఉంది. కానీ ఆదిశేషుని అవతారమైనటువంటి లక్ష్మణస్వామి చేతిలో మరణం మళ్ళీ రాదు కదా. ఈసారి ఇంకోలా ఏదో పోవాలి. ఎందుకు మాకది? ఇంతటి పరాక్రమవంతుడైనటువంటి వాడు సాక్షాత్ ఆదిశేషుడు దిగివచ్చి సంహరిస్తే గాని వీళ్ళేని మరణం పొందాడే. కాబట్టి నువ్వు బతికించవద్దు. ఆ శిరస్సు నాకు ఇస్తే నేను సహగమనం చేసి వెళ్ళిపోతాను ఆయనతోటి. మళ్ళీ ఆదిశేషుని చేతిలో మరణించేటువంటి వ్యవహారం లేకుండా బతికి ఉపయోగం లేదు. ఇత్యుక్త్వా రాఘవం దత్వా సస్మితం కపివాక్యతః కృత్వా శిరః పతేస్తత్ర లబ్ధ్వా సా భర్తృ సచ్చిరః. మొత్తానికి ఈ రకంగా చెప్పి ఆవిడ మాట రామచంద్రమూర్తికి మళ్ళీ నమస్కరించి ఆ భర్త గారి యొక్క శిరస్సును తీసుకుని లంకాయాస్తౌ సమానీయ భుజౌ గత్వా నికుంభిలాం భర్తృదేహేన సంయోధ్య వివేకాగ్నిం యథావిధి. మొత్తానికి భర్త యొక్క శరీరం అంతా కూడా ఒకచోటు ఉంది, భుజములు ఒకచోటు ఉన్నాయి, శిరస్సు ఒకచోటు ఉంది. వాటన్నిటిని పట్టుకొచ్చి దివ్యమైనటువంటి అగ్నిలో వాటిని ఆహుతి చేసి పతితో పాటుగా ఆవిడ కూడా సహగమనం చేసి ఇద్దరు కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయారు సుమా.
సులోచన దివ్యదేహ వైకుంఠం పతినాయయౌ. పతితో పాటుగా ఆవిడ వైకుంఠానికి వెళ్ళిందయ్యా. రావణోపి సుహృన్మిత్రై పునర్యోద్ధుం వ్యయౌ రణం. ఇంత జరిగాక యుద్ధం మానేయడం ఏమిటి అనుకున్నటువంటి రావణాసురుడు తాను యుద్ధానికి బయలుదేరబోతూ ఉన్నాడు. రాముడితోటి ఇంకా అవి తుమ్మి తేల్చుకోవాలి, ఇదే ఆఖరి ప్రయత్నం అంటూ అతను కూడా యుద్ధానికి బయలుదేరిపోతూ ఉన్నాడు. మనం 11వ సర్గలో 218వ శ్లోకం దగ్గర ఆగుతూ ఉన్నాం. తర్వాత మనం రామరావణ సంగ్రామం, రావణ వధ తెలుసుకుంటాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మళ్ళీ బుధవారం నాడు కలుసుకుందాం. స్వస్తి.